బిజినెస్ ఎలా ఉండాలంటే ఏనుగు కుంభస్థలం కొట్టినట్టు ఉండాలా. అలాంటి బిజినెస్ ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. నిజంగా మీకు బిజినెస్ మీద ప్యాషన్ ఉంటే, లేకపోతే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే ఇంజనీర్స్ హైర్ చేసుకోండి, వాళ్ళతో పాటు చేయించవచ్చు. ఎంతోమందికి మీరు ఉపాధి ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. మీరు సింపుల్ అండి. ఒక సైకిల్ రిపేర్ చేస్తే 100 రూపాయలు వస్తుంది, బైక్ రిపేర్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది, కార్ రిపేర్ చేస్తే 10,000 వస్తుంది. అదే హెలికాప్టర్ చేస్తే అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసే పని ఒకటే, మనం ఎంచుకున్న ప్రోడక్ట్ని బట్టే మన ఇన్కమ్ మారుతుంటుంది. థింక్ బిగ్, అచీవ్ బిగ్ అండి. ఏదైనా తెలుసుకున్నంత వరకే, తెలుసుకుంటే అన్నీ సులువే. ఇప్పుడు గుప్పుడు అనుకోండి, ఇలా క్లోజ్ చేస్తుంటే సీక్రెట్, ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు లోపల. ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ కొన్ని కోట్ల రూపాయలతో వ్యాపారం జరిగే బిజినెస్. ఇది కొన్ని కోట్లు సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ ఏంటంటే హీట్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు హీట్ ఎక్స్చేంజెస్ రోల్ చాలా ఎక్కువ అండి. హీట్ ఎక్స్చేంజెస్ అంటే ఇంకేమీ కాదు, సింపుల్గా చెప్తాను మీకు నేను. హీట్ ట్రాన్స్ఫర్ చేయడం. మీరు కార్లో రేడియేటర్లు చూసుంటారు కదా, రేడియేటర్ ఏం చేస్తుంది? ఇంజిన్ని వేడెక్కకుండా చూస్తుంది. అలాగే హీట్ ఎక్స్చేంజర్ కూడా చేసే పని అదే. భారీ భారీ పరిశ్రమలు అన్నిటికీ కూడా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాయండి. అలాంటి వాటికి ఈ హీట్ ఎక్స్చేంజర్స్ చాలా ఉపయోగపడతాయి. ప్రతి పరిశ్రమకి కూడా హీట్ ఎక్స్చేంజర్స్ చాలా అవసరం. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు హీట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. వాటిని హీట్ని కంట్రోల్ చేసేదే ఈ హీట్ ఎక్స్చేంజర్. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదండి, చాలా సింపుల్. మీకు డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇందాక హీట్ ఎక్స్చేంజర్ అంటే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే దీనికి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలో మీకు ముందు చెప్తాను నేను. మొదటిది లేత్ మిషన్ కావాలి, రెండవది షీట్ బెండింగ్ మిషన్ కావాలి, నెక్స్ట్ ఫ్లాంజెస్ కావాలి. అవి మనం బయట ప్రొక్యూర్ చేసుకోవచ్చు, అంటే పర్చేజ్ చేసుకొనొచ్చు. మనం డిఫరెంట్ సైజెస్లో దొరికితే డిఫరెంట్ సైజులో మనం కొనొచ్చు. ట్యూబ్స్ అంతే, డిఫరెంట్ సైజులో ట్యూబ్స్ ఉంటాయి, అవి కూడా కొనొచ్చు. రెగ్యులర్గా మీకు తెలుసు కదా, వెల్డింగ్కి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలో ఆ రకమైన ఎక్విప్మెంట్లు అన్నీ కావాలి. దీనికి ఇంపార్టెంట్ అంటే ఆర్బిటల్ వెల్డింగ్. ఆర్బిటల్ వెల్డింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పే టైంలో మీకు మళ్ళీ అర్థమవుతుంది ఆర్బిటల్ వెల్డింగ్ అంటే ఏమిటో. హీట్ ఎక్స్చేంజర్స్ చాలా రకాలు ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం కదండి. మీకు అర్థం కావడం కోసం సింపుల్గా ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మీకు చెప్తాను. అది షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్. ఈ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్ని ఎలా తయారు చేస్తారంటే, షీట్స్ మీరు ఎంత మామూలుగా కావాలో ముందు షీట్స్ కొనుక్కోవాలి. ఆ షీట్స్ని షీట్ బెండింగ్ మిషన్ అని చెప్పాను కదా, ఆ షీట్ బెండింగ్లో ఆ షీట్ని రౌండ్గా చేయాలన్నమాట. అంటే పైన షెల్ తయారైపోయింది, దీన్నే షెల్ అంటారు. లోపల ట్యూబ్స్ కావాలి. ఆ ట్యూబ్స్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ ట్యూబ్స్ కొనుక్కోవచ్చు. ఆ ట్యూబ్స్ని మధ్యలో ఇన్సర్ట్ చేసి అటు ఒకటి ఇటు ఒకటి ఫ్లాంజెస్ వస్తాయి. ఆర్బిటల్ వెల్డింగ్ చేసాం అనుకోండి, ఒక హీట్ ఎక్స్చేంజర్ తయారైపోతుంది. సింపుల్. దానికి ఒకటి ఇన్ ఒకటి అవుట్ ఒకటి మనం చూసుకోవాలి. అది గ్యాస్ అవనివ్వండి, లిక్విడ్ కానివ్వండి, ఏదైనా వేడిని చల్లగా మార్చి కిందకి ఆ ప్రాసెస్లో మొత్తం అంతా రొటేట్ అయ్యి కిందకి వచ్చేస్తుంది. మెయిన్ ఇంకేం కాదండి, వేడిగా ఉన్నదాన్ని చల్లగా చేయడం, చల్లగా ఉన్నదాన్ని వేడిగా చేయడం. ఇదే కాన్సెప్ట్. ఇందులో ఏమీ లేదు. కానీ కొన్ని కోట్ల వ్యాపారం. అంటే షెల్ అండ్ ట్యూబ్ అంటే సైజ్ ఎంత ఉంటుందో అనుకుంటున్నారో తెలుసా మీకు? కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. షెల్ అండ్ ట్యూబ్ సైజెస్ ఇంత సైజెస్ మొదలుపెట్టి ఇవి చాలా పెద్ద సైజెస్లో ఉంటాయి. డిపెండ్స్, అది ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఒక ఆయిల్ ని ప్రాసెస్ చేసే కంపెనీ. ఇది ఆయిల్ ఇండస్ట్రీ తీసుకోండి, గ్యాస్ తీసుకోండి, అన్ని పరిశ్రమలు కూడా ఇలాగే ఉంటాయి. ఇలాంటి ఆయిల్ చూసారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఆయిల్ ప్రాసెస్ చేసే టైంలో మీకు హీట్ ఎక్స్చేంజర్స్ అవసరం అవుతాయి అన్నమాట. ఈ హీట్ ఎక్స్చేంజర్స్ ని బ్యాక్ ఎండ్ లో పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీస్ లో డేటా సెంటర్స్ వస్తున్నాయి. డేటా సెంటర్స్ అంటే ఏంటనుకున్నారు తెలుసా మీకు? ఎంత హీట్ జనరేట్ చేస్తాయో తెలుసా మీకు? ఆ హీట్ ని కంట్రోల్ చేయాలంటే ఈ హీట్ ఎక్స్చేంజర్స్ చాలా అవసరం అవుతుంది. నాట్ ఓన్లీ డేటా సెంటర్స్ అండి, ఎక్కడైతే మీకు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ కూడా షెల్ అండ్ ట్యూబ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది చాలా ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ పరిశ్రమ చిన్నదనుకోండి, దానికి ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ వాడతారన్నమాట. ఇవి ప్లేస్ చాలా తక్కువ తీసుకుంటాయి. అదే కాకుండా ఈ ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ మెరైన్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. దీనికి టైటానియం కూడా వాడతారండి. ఎందుకంటే కింద వాటర్ లో అవి రస్ట్ పట్టకుండా ఉండడానికి టైటానియం వాడతారన్నమాట. మీకు తెలుసా, ఈవెన్ షిప్స్ లో కానీ బోట్ లో కానీ అన్నింటిలో కూడా ఈ హీట్ ఎక్స్చేంజర్, ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ ఉంటాయి. హీట్ ఎక్స్చేంజర్ లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కసారి విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్ అని, ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ అని, ఎయిర్ కూల్డ్ హీట్ ఎక్స్చేంజర్స్, ఫెన్నీ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్, బేర్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్, స్పైరల్ హీట్ ఎక్స్చేంజర్స్, కాయిల్ హీట్ ఎక్స్చేంజర్స్, ప్లేట్ ఫిన్ హీట్ ఎక్స్చేంజర్స్, డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ లో మీకు అన్ని రకాలు కనిపిస్తాయి. ఫ్యూచర్ లో ఇండియాలో చాలా ఉపయోగం అండి ఈ హీట్ ఎక్స్చేంజర్స్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్న కంట్రీ, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి.
ఈ పరిశ్రమలు అందరూ మెయిన్గా ఫోకస్ చేసే దానికంటే బ్యాక్ అండ్ పనిచేసి ఇలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేశారనుకోండి, ఎవరికి తెలియదు కదా, అందరికీ తెలిసిన దానికంటే తెలియని చేసాం అనుకోండి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ కదా. మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి, ఈ ఇండస్ట్రీ వల్ల ఎంతో మందికి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందులో మేజర్గా ఇంజనీర్స్కి, మన ఇండియాలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివి ఉన్నారు. అందులో మొదటగా మెకానికల్ ఇంజనీర్. ఈ హీట్ ఎక్స్చేంజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉపయోగపడతాడంటే, ఆ క్యాడ్లో డ్రాయింగ్ చూడడం, ఆ డ్రాయింగ్ బట్టి దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ కూడా మెకానికల్ ఇంజనీర్ చూసుకుంటాడండి. నెక్స్ట్ థర్మల్ ప్రాసెస్ ఇంజనీర్ కావాలి. ఇతను ఏం చేస్తాడంటే, ఇతను హీట్ ట్రాన్స్ఫర్ క్యాల్కులేట్ చేస్తాడు. దాని సైజింగ్, ఎఫిషియన్సీ అంతా కూడా అతనే చూసుకుంటాడు. నెక్స్ట్ ప్రొడక్షన్ లేకపోతే ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్. చిన్న రోల్ ఏంటంటే, మొత్తం ఐటెంని ఎక్కడెక్కడ వెల్డింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఆ ట్యూబ్స్ ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలి, ఇలా చాలా మేజర్ రోల్ ఉంటుంది. ఫైనల్ గా క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్. ఇవన్నీ పర్ఫెక్ట్ గా రన్ అవుతున్నా లేదా మొత్తం కూడా టెస్ట్ చేసేదే క్యూసీ. వీళ్ళతో పాటు మనం ఎంతో మంది ఫ్యాబ్రికేటర్స్ కి, వెల్డర్స్ కి, హెల్పర్స్ కి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతాం. నా కన్క్లూజన్ ఏంటంటే, మన ఇండియా చాలా ర్యాపిడ్ గా అభివృద్ధి చెందుతుంది. చాలా పరిశ్రమలు వస్తున్నాయి. మేజర్ పరిశ్రమలు అందరికీ తెలిసినవే. ఈ హీట్ ఎక్స్చేంజెస్ ఏ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఉపయోగపడతాయంటే, కెమికల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ప్లాంట్స్, హెచ్విఏసి, మెరైన్, ఫార్మా కంపెనీస్కి, అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్, చాలా వాటికి ఈ ఇండస్ట్రీ బ్యాక్ బోన్గా ఉంటుంది. ఇలాగా బ్యాక్ నుండి పనిచేసే పరిశ్రమ గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, చాలా మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతాం. మనకున్న బిజినెస్ ప్యాషన్ను కూడా నెరవేర్చుకునే వాళ్ళు అవుతాం. ఈ ప్యాషన్ నెరవేర్చుకోవడమే కాదండి, ఇది కొన్ని కోట్ల వ్యాపారం. ప్రతి ఇండస్ట్రీకి ఇది అవసరం. కనుక ఇలాంటి ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయండి, బాగా డబ్బు సంపాదించండి. ఇంతవరకు చూసి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.